ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడి ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభుత్వం తరపు లాయర్ ఆరోపించారు. అందుకే ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ముందస్తు బెయిల్ ఇస్తే ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని అతడి తరపు లాయర్ వాదించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతడి ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు లాయర్ ఆరోపించారు. అందుకే ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దన్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని ప్రభాకర్ రావు తరపు లాయర్ వాదించారు. రైట్, మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ వాదోపవాదనలకు సంబంధించి. శర్మ, ఎట్లా జరిగాయి వాదోపవాదనలు? ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యవహరించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని, ఇక్కడికి రావడానికి అతను భయపడుతున్నారని, ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఇండియాకు తిరిగి అతను రాకూడదని నిశ్చయించుకున్నాడు కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారనేది ప్రభుత్వం తరపు లాయర్ వాదన. మరి దీన్ని ప్రభాకర్ రావు తరపు లాయర్ వాదన వినిపించారు. అతనికి ముందస్తు బెయిల్ ఇస్తే గనక ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు, సిట్ ముందు హాజరై తన అంశాలన్నీ కూడా వాళ్ళ ముందు చెప్తారు అనేటువంటి అంశాన్ని ప్రభాకర్ రావు తరపు లాయర్ చెప్పారు. కానీ రెండు వాదనలు ఇవాళ కూడా చాలా సేపు జరిగాయి. ఇటు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని చెప్పింది. విచారణకు అతడు ఖచ్చితంగా హాజరు కావాలి, రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. ఎన్ని చేసినా కూడా అతను ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదు. ముందస్తు బెయిల్ ఇస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో రాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. మరి ఈ రెండు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరి తీర్పు ఎప్పుడు వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ముందస్తు బెయిల్ ప్రభాకర్ రావుకు వస్తుందా లేదా అనే దానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ